మిరాయి సినిమా అయితే ఒక్క చెప్తున్నాను, టీజర్ ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేస్తే నిజంగా డిసప్పాయింట్ అవుతారన్న. సినిమా అయితే ఫస్ట్ బాగానే అనుకుంటుంది, అంటే గెటప్ సీనియర్ కామెడీ బాగుంటుంది, ఇంకా మన టీజర్ దగ్గర యాక్టింగ్ ఆయన కొంచెం సరదా యాక్టింగ్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఫన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. గెటప్ సీనియర్ కామెడీ కూడా బాగా నవ్విస్తుంది. సో అక్కడతో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. బట్ ఇంటర్వెల్ బ్లాంక్లో 15 నిమిషాలు మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే గరుడతో ఒక సీన్ ఉంటుంది అన్నమాట మంచుకొండలో, అదైతే నిజంగా ఎలివేషన్ ఉంటుంది, మంచి బాగుంటుంది, సూపర్ అనమాట ఆ సీన్. అంటే ఫస్ట్ హాఫ్ మైనస్ లేదు, బోర్ కొట్టకుండా బాగా తీసారా అనిపిస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ చూసి ఏం తీసారా అనిపిస్తుంది, ఆ ఒక్క 10 నిమిషాలు ఏం తీసారా అమ్మ. సెకండ్ హాఫ్ ఇంకా మెరుపులే అనిపిస్తుంది. ఆ సెకండ్ హాఫ్ మళ్ళీ దొంగ పెట్టారు, అంటే చాలా స్లోగా తీసుకెళ్తాను, నీరసం వచ్చేది అలాగా. 2-3 సినిమాలు కాపీ అంటున్నారు. ముఖ్యంగా మనకి స్టార్టింగ్లో కలికి కూర్చోదు, ఎందుకంటే ఆ సెటప్ లేట్ అయింది. ఆచార్యపుత్ర స్టార్టింగ్లో వస్తుంది, ఆ సెటప్ అంతా అలా కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా పెరుగుతూ వెళ్ళిపోయింది. కలికి ఖచ్చితంగా అందులో బాణం, ఇందులో సేమ్ కర్ర బాణం అవుతుంది అంతే. అండ్ ఫైట్స్ మనోజ్ గారిని చూపించిన పవర్ఫుల్ ఆ థింగ్స్ ఏదైతే ఫస్ట్ నుంచి 9 గ్రంథాలు 6 గ్రంథాలు చేతి చిక్కేస్తే ఆ మిగతా 3 గ్రంథాల కోసం సినిమా అన్న. బట్ మనోజ్ని ఏదైతే ఆ పవర్ఫుల్ రోల్లో చూపించారో ఆయన ఫైట్స్ కానీ చాలా గ్రాండియర్గా అనిపిస్తాయి, జనాలకు అర్థమయ్యేలాగా వచ్చింది. అంటే సినిమా అర్థమవుతుంది, బట్ బయటకు వచ్చిన తర్వాత ఏం చూసారా అంటే అంతే ఆ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా దానికి మైనస్ క్లైమాక్స్లో మనం ఒక 10 నిమిషాలు హనుమాన్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి ఫోన్ తీసేస్తారు, అంటే అయిపోతుంది. జస్ట్ ఒక 1 మినిట్ అయిపోతుంది. అంటే ఏంటంటే అన్న, ఏదో వచ్చారు, బడ్జెట్ పెట్టారు, తీసారు అంతే. రాముడు అన్నదాన్ని వాడుతున్నారు. అంటే ఇప్పుడు తేజ సబ్జా ఇలాంటి ఇంకా దేవుడి సినిమాలు కాకుండా వేరే చేయలేడు అంటారా? వేరే చేస్తే అంటే మనోడికి ఏంటంటే సూపర్ హీరో అని ఒక పేరు వచ్చింది కదా, దాని విధంగా మనోడు ఒక గంధం పెట్టుకుంటే లేదంటే ఒక రాడ్ పెట్టుకుంటే ఇలా అని దాని ఇన్ఫ్లుయెన్స్ పేరు ఇలా ఉంటుంది కదా. సో తేజ ఇలాంటివి మానేసి కొంచెం గ్రాండియర్గా కొంచెం మంచి సినిమాలు తీసి ఆయనకి. అంతకుముందు హనుమాన్తో కొంచెం మహేష్ బాబుని వణికిచ్చాడు, ఈసారి అన్న ఓజీకి ఎఫెక్ట్ ఉందా? ఏమీ లేదు, నిజంగా ఏ సినిమాకి ఏజీ లేదు. కాకపోతే ఏంటంటే టికెట్లు పెంచకుండా బిజినెస్ ఎక్కువ చేయకుండా 30 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ఈజీగా రికవరీ అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్ ఎవరు నష్టపోవడం. మనోజ్ గారు పవర్ఫుల్ ఉంది, చాలా బాగుంది. మనోజ్ హీరో అనుకో కంబ్యాక్ అనే భైరవ్ కూడా ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ అనమాట. ఆయన కంబ్యాక్ అప్పుడు ఇచ్చాడు, బట్ ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ 60 కోట్లతో ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే 100 కోట్లు తీసి వాళ్ళతో నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమాతో. నిజంగా చెప్తున్నారు, 60 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్. అంటే బీజిఎం విజువల్ ఎఫెక్ట్స్ దాని పేరెట్టి లేదన్నమాట. ఓవరాల్గా సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్. యాక్టింగ్ చాలా బాగా చేసింది, సినిమా మాత్రం నిగదీసింది. ఇంకోటి చెప్పండి, మంచి మనోజ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర పోషించారు, మంచి యాక్టింగ్ చేశారు. అంటే విలనిజం యాక్టింగ్ మళ్ళీ చూపించారు. లాస్ట్ సినిమా ఒక రాముంది గెటప్, రాముని చూపించడం మాత్రం నిజంగా దండం పెట్టాలి. రాముడికి అంత బాగా చూపించిన క్యారెక్టర్. సినిమా మాత్రం ఒక బూస్ బాగుంటుంది. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక చైతన్యం నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ తేజ గారికి హీరో గారికి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ లేకుండా కూడా సినిమా బాగా గుంజుకొచ్చింది. సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు. అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. మనోజ్ గారి కెరియర్లో విలన్ యాక్టింగ్ మాత్రం మొదలు కొట్టేసిందో. సినిమా ఎంటర్టైన్మెంట్ తక్కువనే, గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మాత్రం చాలా సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కొత్త సినిమా, గ్యారెంటీ సినిమా అయిపోయింది. అంతా బాగుంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్.